నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేత గాంధీ. బెట్టింగ్ యాప్లు ఒకప్పుడు ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ గా మొదలయ్యాయి, కానీ ఇప్పుడు ఎందరో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. మీరు కూడా బెట్టింగ్ యాప్ల వలలో పడిపోయారా? రోజు లక్షలు పోతున్నాయా? అయితే బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాలంటే ఏం చేయాలో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్లు కష్టపడి సంపాదించిన యువత డబ్బును నాశనం చేస్తున్నాయి. చాలా మంది ఈ యాప్ల వలన అప్పులు పాలవుతున్నారు. ఇది ఇలా జరగడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని వాటికి పర్మిషన్ ఇస్తోంది, మరి కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ని కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు, మరి కొన్ని రాష్ట్రాల్లో పర్మిషన్ ఇస్తున్నారు. సో దాని వల్ల పర్మిషన్ లేని బెట్టింగ్ యాప్స్ కూడా ప్రజల్లోకి వస్తున్నాయి. ఇన్ కేసు మన ఇండియన్ గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసిన కొత్త పేర్లతో మార్కెట్ లోకి మళ్ళీ వస్తున్నాయి. సో ఇది కంప్లీట్ గా క్లోజ్ అవ్వాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ను బ్యాన్ చేసినట్లుగా కంప్లీట్ గా బ్యాన్ చేయాలి. లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని పెద్ద సెలబ్రిటీల వరకు డబ్బు తీసుకుని అందరూ ప్రమోట్ చేస్తున్నారు. చివరికి మీ అందరికీ తెలిసిన ఒక లా కోర్స్ చేసినటువంటి హీరోయిన్ అనన్య కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. అంటే ఒక లా చదువుకున్న అమ్మాయికి బెట్టింగ్ ప్రమోషన్ చేయకూడదన్న విషయం తెలియదా అంటే తెలియదనే చెప్పి తీరాలి. ఒకసారి హీరోయిన్ అనన్య ఏం మాట్లాడుతుందో ఈ క్లిప్ చూడండి. అది మాకు రీసెంట్ గా అర్థమైంది సార్. అంటే మేమేం అనుకున్నాము, సరే బాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీ చేశారు, లేకపోతే పెద్ద క్రికెటర్స్ చేశారు, సో వాళ్ళు అన్ని చూసుకుని చేసి ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ కరెక్ట్ గా మాట్లాడుకుంటే వాళ్ళు తప్పు చేసినంత మాత్రం మనం కూడా తప్పు చేయకూడదు. బేసిక్ ఉండాలి, బేసిక్ కామన్ సెన్స్ తోనే వ్యవహరించాలి సిచ్యువేషన్స్ లో. లా చదివాను సార్ నేను, బట్ మిస్టేక్ జరిగిపోయింది సార్. ఇంకా అంతే. అప్పుడు ఆ టైంలో అంతగా ఆలోచించి అవేర్నెస్ లేకుండా చేసిన జెన్యూన్ నిజంగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందంట. ఇప్పుడు అందరినీ బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతుంది. అందుకే కోట్లు మీరు తీసుకున్నారని. నువ్వు తీసుకున్నావు లేదు నాకు తెలియదు. ఎండార్స్మెంట్ కాస్ట్ కోట్లు అని. ఇప్పుడు విజయ్ దేవరకొండ కాల్ షీట్లు ఎంత ఉంటాయి ప్రభు గారు? కోట్ల రూపాయలు కోట్లలో ఉంటాయి. నేను ఒక వీడియో స్టోరీ పెట్టాను సార్, నాకు దానికి 1,20,000 ఇచ్చారు సార్. అంతే ఒకటే స్టోరీ, ఒకటే వీడియో స్టోరీ. 1,20,000. ఈమె మాత్రమే కాదండి, యావత్ సెలబ్రిటీలు అందరూ ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పడం లేదు, కానీ కొన్ని క్లిప్స్ చూడండి. బెట్టింగ్ యాప్స్ కేసు, ఆందోళనలో టాలీవుడ్ నటులు, పోలీసుల నోటీసులతో హడల్, విచారణ నుంచి తప్పించుకునే యత్నాలు, కోర్టుల్ని ఆశ్రయిస్తున్న నటులు, బెట్టింగ్లతో పలువురు సూసైడ్, తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు, ఆత్మహత్యలకు బెట్టింగులే కారణం, ఆధారాల సేకరణలో పోలీసులు. సో ఇప్పుడు వీళ్ళందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది కదా అని ఎవరైనా ప్రమోట్ చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని అంటున్నారు. సో ఇది కొంచెం ఫన్నీగా ఉంది కదా. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ కి పర్మిషన్ ఎందుకు ఇస్తుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కావాలని పర్మిషన్ ఇస్తోంది. సెలబ్రిటీస్ కి డబ్బు కావాలని వారు కూడా డబ్బు తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ చివరికి నష్టపోయేది మనలాంటి సామాన్య ప్రజలేనండి. సో మనం నష్టపోవడానికి ది మెయిన్ కారకులు ఎవరంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనే చెప్పి తీరాలి. సో మన ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ను బ్యాన్ చేసినట్లుగా పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయాలి. లేదంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇలానే కొనసాగుతాయి. సో ఇదే విషయాన్ని హర్ష సాయి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వీటిని పూర్తిగా మూసేయాలంటే సరికొత్త చట్టాలు తీసుకురావాలి. ప్రభుత్వం కఠినంగా నిబంధనలు అమలు చేయాలి. కొన్ని రాష్ట్రాలు అయితే ఆల్రెడీ ఇప్పటికే ఈ యాప్స్ ను బ్యాన్ చేశాయి, కానీ దేశవ్యాప్తంగా ఈ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. అవి ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసి పూర్తి స్థాయిలో ఈ యాప్స్ ని బ్యాన్ చేయాలి. ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ల నుంచి తొలగించాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ యాప్స్ ని బ్లాక్ చేయాలి. సామాజిక స్థాయిలో కూడా ఇది ఒక పెద్ద సమస్య. ప్రజలందరిలో అవగాహన పెంచాలి. బెట్టింగ్ యాప్లు నిర్వహించే మాఫియా నెట్వర్క్లను బయటికి తీయాలి. శిక్షలు కఠినంగా విధించాలి. సో అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు మన సమాజాన్ని ముంచేస్తున్నాయి. సో మనందరం కలిసి వీటిని పూర్తిగా క్లోజ్ చేయడానికి కృషి చేయాలి. సో మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి చైతన్యం కలిగించండి.
ఈ బెట్టింగ్ యాప్స్ ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలంటే ఏం చేయాలో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.